ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్, ఏకాంతం అంటే ఏమిటి? మహర్షి: ఏకాంతం అంటే బయట ప్రపంచం నుంచి వీడి నివసించడం కాదు. ఏకాంతం అంటే ఆలోచనారహిత స్థితి. ఏకాంతం అంటే ఆత్మలో స్థిరంగా నిలవడం. మనల్ని తరిమేది మన మనస్సే. ముందు దాన్ని సిద్ధం చేయాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా, హాయిగా ఉండవచ్చు. ఉన్న చోట నిశ్చల మనసుతో శ్రద్ధగా సాధన చేయవచ్చు. బయట సత్సంగం ఉంటుందంటున్నావు, అది సరే. అసలైన సత్సంగం నీలోనే ఉంది. అదే నిజమైన గుహవాసం. ఏకాంతం మనసులోని సంగతి. మనుషుల మధ్య మసిలిన మనోపవిత్రతను నిలుపుకున్నవాడు ఏకాంతవాసే. అడవిలో నిర్జన ప్రదేశంలో ఉండి ఆలోచిస్తూ ఉంటే అది ఏకాంతవాసమా? అనాసక్తుడు ఎక్కడ ఉన్నా ఎప్పుడూ ఏకాంతవాసే.